హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న నారీ నారీ నడుమ మురారి మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో గౌతమ్ని చూపిస్తారు. ఒక రోజు రాత్రి గౌతమ్ కొంచెం టెన్షన్ పడుతూ అటుగా వచ్చి ఆటోని ఆపి తను చెప్పిన లొకేషన్కి వెళ్ళమని ఆటో డ్రైవర్ లవకుషాకి చెప్పి అప్పుడే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ మీరేం టెన్షన్ పడకండి, ముహూర్తం టైంకి అమ్మాయిని వారి ఇంటి నుండి నేను తీసుకొని వస్తాను అని చెప్తాడు. అదంతా విన్న లవకుషాకి వారిది లవ్ ప్రాబ్లం అని అర్థమయ్యే తన లవ్ ఎలాగూ సక్సెస్ అవ్వలేదు కాబట్టి కనీసం ఇలా కష్టాల్లో ఉన్న లవర్స్కి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యే గౌతమ్తో మీరేం టెన్షన్ పడకండి బ్రో, ఈ పెళ్లి జరిగేదాకా నేను కూడా మీకు హెల్ప్ చేస్తా అంటాడు. అలా ఆటో ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఆపగా అప్పుడే గౌతమ్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి నేను ఇంటి బయట వెయిట్ చేస్తున్నా, మీ ఫ్యామిలీకి తెలియకుండా బయటికి రా అని చెప్పడంతో పల్లవి తన బ్యాగ్ తీసుకుని ఇంటి బయటికి రాగా అప్పుడే పల్లవి అమ్మ తనని చూసి పల్లవి పారిపోతుంది పట్టుకోండి అని తన ఫ్యామిలీకి చెప్పడంతో పల్లవి ఫ్యామిలీ వారి వెంట పడగా గౌతమ్ పల్లవిని ఆటో ఎక్కించుకుని అక్కడ నుండి తీసుకెళ్తాడు. అయినా కానీ పల్లవి ఫ్యామిలీ ఆ ఆటో వెంట పడతారు. ఈ ప్రాసెస్లో ఆటో ఫుల్గా డ్యామేజ్ అవుతుంది. అయినా కానీ లవకుష వారి నుండి తప్పించి గౌతమ్ చెప్పిన గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా గౌతమ్ పల్లవిని పెళ్లి కూతురులా రెడీ అవ్వమని పంపి ఆటో డ్యామేజ్కి లవకుషాకి డబ్బు ఇవ్వబోగా దానికి తను నాకు డబ్బు వద్దు సార్, ప్రేమ గెలవాలి అంతే చాలు, పెళ్లి చూసి ఇక్కడ నుండి వెళ్తాను, ఇంతకీ ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే ఆ హ్యాండ్సమ్ పెళ్లి కొడుకు ఎవరు అని అడగ్గా అప్పుడే గౌతమ్ పెళ్లి కొడుకుని అక్కడికి తీసుకుని వస్తాడు. పెళ్లి కొడుకుని చూసిన లవకుష మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు ఒక ఏజ్ బార్ అంకుల్, తనకి దాదాపుగా 60 సంవత్సరాలు ఉంటాయి. లవకుష గౌతమ్తో ఈ ఘోరం ఏంటి సార్, ఈ చిన్న పిల్లని ఈ ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తారా, ఈ ఘోరానిక నేను సహాయం చేసింది, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అంటాడు. దానికి గౌతమ్ మరొక షాకింగ్ విషయం కూడా చెప్తాడు. తను మా ఫాదర్ కార్తిక్ అమ్మ చనిపోయాక ఈ వయసులో తను మళ్ళీ ప్రేమలో పడ్డాడు, అందుకే వారిద్దరి ప్రేమకి నేను రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను, అయినా ఈ ప్రేమకి వయసుతో సంబంధమేముంది అంటాడు. అలా గౌతమ్ తన ఫాదర్ ప్రేమ పెళ్లి చేయిస్తాడు. అదంతా చూసిన లవకుష కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి రామలింగం అనే అడ్వకేట్ ని చూపిస్తారు. రామలింగం గొడవల కారణంగా లేదా మరి ఇతర కారణాల వల్ల డైవర్స్ తీసుకుని విడిపోవాలి అనుకునే భార్యాభర్తల కేసులు టేకప్ చేసి వారికి డైవర్స్ ఇప్పిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజు రామలింగం దగ్గరికి తన ఫ్రెండ్ నారాయణ వచ్చి నా కూతురికి నువ్వే డైవర్స్ ఇప్పించాలి, నేను వద్దు అని చెప్పినా వినకుండా తను ప్రేమించిన వాడితో ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా అవ్వలేదు, వారి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి వాడి రియల్ క్యారెక్టర్ అర్థమయ్యి ఇంటికి తిరిగి వచ్చి తప్పు చేశాను అని చెప్పి ఏడుస్తుంది అని చెప్పగా అది విన్న రామలింగం ఈ ప్రేమ పెళ్లిళ్ళు అన్నీ ఇంతే, అయినా నా కూతురిని నేను పద్ధతిగా పెంచాను, తను నాకు చెప్పకుండా ఏ పని చెయ్యదు, అయినా అందరి కూతుర్లు నా కూతురులా ఉండలేరులే అని ఒకసారి నీ కూతురిని తీసుకునిరా మాట్లాడి డైవర్స్కి అప్లై చేద్దాం అంటాడు. ఇంకప్పుడే రామలింగం తన కూతురు నిత్య కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతుండడం చూసి తన దగ్గరికి వెళ్ళి తనతో ఫోన్లో ఎవరు తల్లి అని అడగ్గా దానికి నిత్య నా ఫ్రెండ్ గౌతమ్ అని చెప్తుంది. అది విన్న రామలింగం తన కూతురు తన దగ్గర అబద్ధం చెప్పకుండా నిజం చెప్పడంతో మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ రోజు నుండి నిత్యాని ఎప్పుడు అడిగినా సరే గౌతమ్తో పార్టీకి వెళ్తున్నా, గౌతమ్తో మూవీకి వెళ్తున్నా అని ఇలా ప్రతిసారి గౌతమ్ పేరు చెప్తూ ఉండడంతో అదంతా చూస్తున్న రామలింగం అసిస్టెంట్ సీను తనతో సార్ నాకెందుకో అనుమానంగా ఉంది, అసలు ఈ గౌతమ్ ఎవరో నిత్యాని అడగండి అని చెప్పడంతో రామలింగంకి కూడా కొంచెం డౌట్ వచ్చి అదే రోజు సాయంత్రం నిత్యాని పిలిచి తల్లి అసలు ఈ గౌతమ్ ఎవరో, నీ ఫ్రెండా లేక బాయ్ ఫ్రెండా అని అడగ్గా దానికి నిత్య సారీ నాన్న, ఈ విషయమే మీకు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నా కానీ ఇప్పుడు మీరే అడిగారు, నేను గౌతమ్ ప్రేమించుకుంటున్నాం, గౌతమ్ చాలా మంచివాడు అని చెప్తుంది. అది విన్న రామలింగంకి చాలా కోపం వస్తుంది కానీ పైకి మాత్రం నవ్వుతూ నిత్యతో సరే తల్లి రేపు ఒకసారి గౌతమ్ని వచ్చి నన్ను కలవమని చెప్పు, తనతో ఒకసారి మాట్లాడాలని చెప్పడంతో నిత్య హ్యాపీగా ఫీల్ అయ్యి గౌతమ్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా మరుసటి రోజు గౌతమ్ వచ్చి రామలింగంని కలుస్తాడు. రామలింగం గౌతమ్ని నువ్వు ఏం చేస్తుంటావని అడగ్గా దానికి గౌతమ్ ఆర్కిటెక్ట్ని అని చెప్తాడు. రామలింగం గౌతమ్ని అసలు నువ్వు నిత్యాన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు, ఎలా కలిశారు, మీ లవ్ స్టోరీ చెప్పు అనగా గౌతమ్ జరిగింది చెప్తాడు. కొంతకాలం కిందట గౌతమ్ అండ్ నిత్య ఇద్దరు కేరళలో తమ తమ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. గౌతమ్కి అక్కడ ఫుడ్ నచ్చక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా నిత్య గౌతమ్ పక్క ఇంట్లోనే ఉంటుంది. ఇలా ఉండగా నిత్య వర్క్ చేసే ప్లేస్లో అక్కడి మలయాళీ వర్కర్స్ మలయాళంలో నిత్యాని చూసి తన గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నిత్యకి మలయాళం రాదు. నిత్య వారు మాట్లాడేదంతా రికార్డ్ చేస్తుంది. ఇంకా అప్పుడే నిత్య అండ్ గౌతమ్కి పరిచయం అయ్యే నిత్య తన ఫోన్లో రికార్డ్ చేసింది గౌతమ్కి వినిపించి వారు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పమని అడగ్గా ఆ రికార్డింగ్ విన్న గౌతమ్ వాళ్ళు మీ ఫిగర్ గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారని చెప్పడంతో అది
విన్న నిత్యకి చాలా కోపం వచ్చి మరుసటి రోజు సైట్కి వెళ్ళిన నిత్య తన బాస్కి విషయం చెప్పి ఆ వర్కర్స్ని బాగా తిట్టి వారిని పనిలో నుండి తీసేయిస్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రం మళ్ళీ గౌతమ్ని కలిసి థ్యాంక్స్ చెప్పి అలా ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అప్పుడే నిత్య తనకి మలయాళం నేర్పించమని అడగ్గా దానికి గౌతమ్ అయితే మీరు కూడా నాకు ఒక హెల్ప్ చేయాలి, ఈ కేరళ ఫుడ్ నేను తినలేకున్నా మీరు చేసుకునే ఫుడ్ నాకు షేర్ చేయాలి అనగా దానికి నిత్య కూడా ఓకే అని చెప్పడంతో అలా ఆ రోజు నుండి ఇద్దరు ప్రతిరోజు కలుస్తూ క్లోజ్ అవుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు నిత్య కాఫీ షాప్లో ఉండగా అప్పుడే నిత్య పనిలో నుండి తీసేయించిన వర్కర్స్ నిత్యాన్ని చూసి తన దగ్గరికి వచ్చి తమనే వర్క్ల నుండి తీసేయిస్తావా అని నిత్యతో అసభ్యకరంగా ప్రవర్తించబోగా అప్పుడే నిత్యాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన గౌతమ్ విషయం కనుక్కొని వీరితో గొడవ ఎందుకని నిత్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళబోతాడు. అయితే వారు గౌతమ్ని కూడా కామెంట్ చేయడంతో నిత్య వెంటనే వారిని కొట్టి నన్ను ఏమన్నా సరే సైలెంట్గా ఉంటాను కానీ నిన్ను అంటే ఊరుకోను అంటుంది. అది విన్న గౌతమ్కి నిత్య తనని ఇష్టపడుతుందని అర్థమయ్యి వారందరినీ కొడతాడు. ఇంకేముంది అది చూసిన నిత్య గౌతమ్ని హక్ చేసుకుంటుంది. అలా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇక స్టోరీ ప్రెజెంట్లో అదంతా విన్న రామలింగం గౌతమ్తో మీ స్టోరీలో అసలు ప్రేమ ఎక్కడ ఉంది, నిత్యకి ఒక మలయాళీ టీచర్ కావాలి, నీకు ఒక మంచి ఫుడ్ చేసే వంట మనిషి కావాలి, అదే మీ మధ్య డీల్. ప్రేమ అంటే గొడవలు ఉండాలి, సారీలు చెప్పుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలి, మీది ప్రేమ కాదు నిబ్బా నిబ్బి అట్రాక్షన్ అంటాడు. అది విన్న గౌతమ్ సీరియస్ అయ్యాక నుండి వెళ్ళి తర్వాత నిత్యాన్ని కలిసి జరిగిందంతా చెప్పి తన ఫాదర్ మీద సీరియస్ అవ్వగా అది విన్న నిత్య మా నాన్నకి మన ప్రేమ అర్థం కాలేదు అనుకుంటా, తనకి అర్థమయ్యాలని నేను చెప్తాలే అంటుంది. ఇదిలా ఉంటే మరో పక్క గౌతమ్ ఫాదర్ కార్తిక్ తన భార్య పల్లవిని హాస్పిటల్కి తీసుకెళ్లగా పల్లవిని చెక్ చేసిన డాక్టర్ తనతో పల్లవి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకప్పుడే తన ఆటోలో పేషెంట్ని తీసుకొని వచ్చిన లవకుశ వారిని అక్కడ చూసి విషయం కనుక్కొని ఈ వయసులో తండ్రి కావడం ఏంట్రా అని షాక్ అవుతాడు. తర్వాత కార్తిక్ ఇంటికి వచ్చి గౌతమ్కి కూడా అదే విషయం చెప్పగా తన ఫాదర్ అండ్ పిన్ని మళ్ళీ పేరెంట్స్ కాబోతున్నారని గౌతమ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరుసటి రోజు రామలింగం దగ్గరికి తన ఫ్రెండ్ తన కూతురుని తీసుకొని వచ్చి డ్రైవర్స్ గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే నిత్య టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది. అయితే రామలింగంకి తను నిత్య గౌతమ్ల పెళ్లికి నో చెప్పడంతో ఇద్దరు టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారేమో అని డౌట్ వచ్చి నిత్యాని ఫాలో అవుతూ టెంపుల్కి వెళ్ళి అక్కడ నిజంగానే నిత్య అండ్ గౌతమ్ల మెడలో దండలు ఉండడం చూసి షాక్ అయ్యే వారి దగ్గరికి వెళ్ళి వారిపై సీరియస్ అవుతాడు. అయితే అప్పుడే పూజారి అక్కడికి వచ్చి తన మెడలో కూడా దండ వేస్తాడు. నిజానికి అది ఆ గుడి ఆచారమై ఉంటుంది. అప్పుడే గౌతమ్ నిత్యతో చూసావా నిత్య మీ నాన్నకి నీ మీద నమ్మకం లేక నిన్ను ఫాలో అవుతూ వచ్చాడు అని చెప్పగా అది విన్న నిత్య తన ఫాదర్ పై సీరియస్ అవుతుంది. రామలింగం తనతో అలా కాదు తల్లి, నాకు నీ మీద నమ్మకం ఉంది అని ఎంత చెప్పినా సరే తనతో మాట్లాడకుండా ఆ రోజు నుండి ఫుడ్ తినకుండా తమ పెళ్లికి ఒప్పుకుంటేనే నీతో మాట్లాడతాను అంటుంది. రామలింగం తనకి ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా సరే నిత్య వినకపోవడంతో రామలింగంకి మరో దారి లేక నిత్య మాట ప్రకారం నిత్య గౌతమ్ల పెళ్లికి ఓకే చెప్పడంతో నిత్య తన ఫాదర్తో మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీన్ని కట్ చేస్తే మరుసటి రోజు రామలింగం పెళ్లి సంబంధం మాట్లాడడానికి నిత్యాన్ని తీసుకొని గౌతమ్ ఇంటికి వెళ్తాడు. అయితే రామలింగంకి అక్కడ ఈ వయసులో గౌతమ్ ఫాదర్ తనకంటే వయసులో ఎంతో చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని గౌతమ్కి ఈ వయసులో తమ్ముడు లేదా చెల్లి పుట్టబోతుందని తెలిసి షాక్ అవుతాడు. అప్పుడే రామలింగం గౌతమ్ అంటూ తన ఫ్యామిలీతో నాకు మీ ఫ్యామిలీ అస్సలు నచ్చలేదు, కానీ నా కూతురు సంతోషం కోసం ఈ పెళ్లికి ఓకే చెప్తున్నాను, కానీ నాది ఒక కండిషన్, పెళ్లి గ్రాండ్గా చేయడం వద్దు, సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ జరగాలి అని చెప్తాడు. అది విన్న గౌతమ్ నేను పెళ్లి ఎంతో గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటున్నానని సీరియస్ అవ్వగా నిత్య తనకి నచ్చి చెప్తుంది. దాంతో గౌతమ్ కూడా ఓకే అని చెప్తాడు. ఇంకా తర్వాత నిత్య గౌతమ్కి తను వర్క్ చేసే ఆఫీస్లోనే జాబ్లో జాయిన్ చేయిస్తుంది. ఎందుకంటే ఇద్దరూ ఒకే ప్లేస్లో ఉంటే టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అని. ఇంకా అలా గౌతమ్ అండ్ నిత్యాల పెళ్లి దగ్గరలోనే ఉండడంతో ఒకరోజు గౌతమ్ తమ ఆఫీస్కి దగ్గరలోని టాటూ షాప్కి వెళ్తాడు. ఇంకప్పటికీ గౌతమ్ ఫాదర్ అదే షాప్లో తన భార్య పేరు టాటూ వేయించుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ ఫాదర్ తనని చూసి నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా అని అడగ్గా దానికి గౌతమ్ టెన్షన్ పడుతూ సారీ నాన్న, నీ దగ్గర ఒక నిజం దాచాను, ఆ కాలేజీ లైఫ్లో ఒక అమ్మాయి ఉందని తన గుండెలపై ఉన్న దియా అనే పేరు టాటూ చూపించగా అది చూసిన గౌతమ్ ఫాదర్ షాక్ అయ్యే అసలు ఈ దియా ఎవర్రా, ఏం జరిగిందని అడగ్గా గౌతమ్ జరిగింది చెప్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే గౌతమ్ కాలేజీ చదివే రోజుల్లో స్టూడెంట్ లీడర్గా ఉంటాడు. ఇంకా గౌతమ్ చదివే కాలేజీలో వాష్రూమ్స్ లైబ్రరీ అంటూ ప్రతిదీ ఇష్యూ ఉండడంతో గౌతమ్ స్టూడెంట్ లీడర్గా ఆ కాలేజీ ప్రిన్సిపల్తో వాష్రూమ్స్ లైబ్రరీ ఏర్పాటు చేయమని ప్రిన్సిపల్తో ఎప్పుడు గొడవ పడుతూ ఉండడంతో ప్రిన్సిపల్కి గౌతమ్ మీద చాలా కోపం ఉంటుంది. ఇక్కడే మనకి దియా అనే అమ్మాయిని చూపిస్తారు. గౌతమ్ అండ్ దియా 4 సంవత్సరాలుగా ప్రేమలో ఉంటారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ దియా ఎవరో కాదు, గౌతమ్ కాలేజీ ప్రిన్సిపల్ కూతురే. గౌతమ్ అండ్ దియా తన ఫాదర్కి తెలియకుండా కలుస్తూ ఉంటారు. గౌతమ్ దియా పేరుని టాటూ వేయించుకొని అది దియాకి చూపించగా దియా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కొన్ని రోజులకు ఒక రోజు దియా ఫాదర్కి దియా అండ్ గౌతమ్ల ప్రేమ విషయం తెలిసి దియాపై సీరియస్ అయ్యి తనని కొన్ని రోజులు ఒక రూమ్లో బంధించి ఆ గౌతమ్ని మర్చిపోవని చెప్తాడు. దాంతో దియా చాలా ఎమోషనల్ అవుతుంది. అలా కొన్ని రోజులకి దియా గౌతమ్కి ఫోన్ చేసి మా ఫాదర్ నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, నాకు నీతోనే ఉండాలని ఉంది, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పగా బాగా ఆలోచించిన గౌతమ్ తాము
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తమని ఇంకా ఎవరూ విడదీయలేరు అని, ఈ విషయం ఎవరికీ తెలియదు అని అదే విషయం దియాకి చెప్పగా అది విన్న దియా నాకు మన పెళ్ళి అందరికీ తెలిసేలా గ్రాండ్గా జరగాలి అని ఉంది, ఇలా ఎవరికీ తెలియకుండా కాదు అంటుంది. కానీ గౌతమ్ తనతో ఈ రిజిస్టర్ మ్యారేజ్ కేవలం మనల్ని ఎవరూ విడదీయకుండా సెక్యూరిటీ కోసం మాత్రమే నచ్చి చెప్పి దియాని ఒప్పించి అలా ఒకరోజు గౌతమ్ అండ్ దియా తన ఫ్రెండ్స్ని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడి రిజిస్టర్ ఆఫీసర్ మూర్తికి ప్రేమ పెళ్లిళ్ళు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే అక్కడికి వచ్చిన ప్రేమ జంటలకి ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి వెనక్కి పంపుతూ ఉంటాడు. ఇంకా అలా ఇప్పుడు దియా అండ్ గౌతమ్లను చూసి వారికి కూడా పెళ్లి చేయకుండా అక్కడ నుండి పంపాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అది అర్థమైన గౌతమ్కి మూర్తిపై చాలా కోపం వస్తుంది. ఇంకా మూర్తి అడిగిన అన్ని ప్రశ్నలకి ఇద్దరు సమాధానాలు చెప్పి చివరికి దియా అండ్ గౌతమ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. గౌతమ్ అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మూర్తితో నా పేరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలవాలి అనుకోవట్లేదు, ఒకవేళ మళ్ళీ కలిస్తే మీ నోటితోనే ఆ జంటని కపుల్ ఆఫ్ ది డెకెడ్ అనిపిస్తామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక స్టోరీ ప్రజెంట్ లో అదంతా విన్న కార్తిక్ షాక్ అయ్యి ప్రేమ మాత్రమే అనుకున్నా కానీ దియాని పెళ్లి కూడా చేసుకున్నావా, ఇంతకీ ఇప్పుడు దియా ఎక్కడ ఉంది, ఈ విషయం నిత్యాకి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా అనగా దానికి గౌతమ్ తర్వాత మాకు బ్రేకప్ అయ్యింది, ఇప్పుడు దియా ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, ఇంకా మా రిజిస్టర్ మ్యారేజ్ గురించి ఎవ్వరికీ తెలియదు, కానీ ఈ టాటూ ఒకటి రిమూవ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటాడు. అప్పుడే గౌతమ్ టాటూ షాప్ వ్యక్తితో తన టాటూ రిమూవ్ చేయమని అడగ్గా దానికి ఆ షాప్ వ్యక్తి ఆ టాటూని చూసి ఇది పర్మనెంట్ టాటూ, దీన్ని రిమూవ్ చేయలేము అని చెప్పడంతో అది విన్న గౌతమ్ షాక్లో ఉండిపోతాడు. ఇంకప్పుడే నిత్య గౌతమ్కి ఫోన్ చేసి మన రిజిస్టర్ మ్యారేజ్ కోసం అప్లై చేయడానికి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి రా అని చెప్పడంతో అలా గౌతమ్ వెళ్ళి దియాని కలవగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే దియా గౌతమ్ని అదే మూర్తి పనిచేసే రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుని వెళ్తుంది. ఇక మూర్తిని చూడగానే గౌతమ్ షాక్ అవుతాడు. ఎక్కడ తను దియాని పెళ్లి చేసుకున్న విషయం నిత్యకి చెప్తాడో అని ఫుల్గా భయపడిపోతాడు. అలా నిత్య అండ్ గౌతమ్ తమ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ మూర్తికి ఇవ్వగా గౌతమ్ పేరు అండ్ తనని చూసిన మూర్తికి అంతా గుర్తొచ్చి వారితో మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసి కాల్ చేస్తామని చెప్పడంతో నిత్య అక్కడ నుండి వెళ్ళిపోగా అప్పుడే మూర్తి గౌతమ్ని పిలిచి నేను మర్చిపోయాను అనుకున్నావా, అంతా గుర్తుంది, కపుల్ ఆఫ్ ది డెకెడ్గా కనిపిస్తా అన్నావు, మరి మళ్ళీ ఈ రెండో పెళ్లి ఏంటి, ఆ అమ్మాయిని ఏం చేసావని అడగ్గా దానికి గౌతమ్ ఆ రోజు అలా మాట్లాడినందుకు సారీ సార్, ఆ అమ్మాయితో తర్వాత నాకు బ్రేకప్ అయింది, తను ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదు, మీరు ఈ నిజం దాచి మా పెళ్లి చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో గౌతమ్ సిచ్యుయేషన్ని అర్థం చేసుకున్న మూర్తి తనతో సరే నిజం దాస్తాను, కానీ ఇప్పుడు నీ పెళ్లి నిత్యతో చెయ్యాలి అంటే ముందు నువ్వు దియాతో డైవర్స్ సర్టిఫికేట్ తీసుకుని రావాలి, అది ఉంటేనే ఇప్పుడు మీ పెళ్లి చేయగలను, లేదంటే ఇద్దరం ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం, మరో దారి లేదు అని చెప్పడంతో అది విన్న గౌతమ్ ఇంటికి వచ్చి తన ఫాదర్కి అంతా చెప్పి ఇప్పుడు దియా ఎక్కడ ఉందో వెతికి కనిపెట్టి డైవర్స్ తీసుకోవాలి అని చెప్తాడు. అలా దియా కోసం చాలా వెతుకుతూ ఉంటారు కానీ దియా గురించి వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇలా ఉండగా ఒకరోజు గౌతమ్ ఫ్యామిలీ టెంపుల్కి వెళ్ళగా అక్కడే గౌతమ్కి దియా కనిపిస్తుంది. దియాని చూడగానే గౌతమ్ తన ప్రాబ్లం ఇంకా సాల్వ్ అయినట్లే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే దియా మాత్రం జరిగింది గుర్తు చేసుకుని గౌతమ్ని చూడగానే కోపంతో ఎవరు నువ్వు అంటుంది. గౌతమ్ తనతో తెలియని వయసులో మనం పెళ్లి చేసుకున్నాం, కానీ ఇప్పుడు నాకు డైవర్స్ కావాలి అని అడుగుతూ ఉండగా అప్పుడే దియాకి తన భర్త ఫోన్ చేయడం చూసిన గౌతమ్ షాక్ అయ్యి దియాకి పెళ్ళయిందని అర్థమవుతుంది. ఇంకా దియా గౌతమ్తో మళ్ళీ నాకు నీ మొహం చూపించకను సీరియస్ అయ్యే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన గౌతమ్కి దియా జరిగిన దానికి తన మీద ఇంకా కోపం పోలేదు అని, ఇప్పుడు తనకి డైవర్స్ ఎలా ఇస్తుందో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటే అప్పుడే నిత్య తనకి ఫోన్ చేసి రిజిస్టర్ ఆఫీసర్ ఫోన్ చేశాడు, తనకి నువ్వు ఏదో సర్టిఫికేట్ ఇవ్వాలంట కదా, త్వరగా ఇవ్వు, అది ఇస్తేనే మన పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తా అన్నాడు అని చెప్పడంతో అది విన్న గౌతమ్ షాక్లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలని బాగా ఆలోచిస్తున్న గౌతమ్ తన ఫాదర్తో నీ రెండో పెళ్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, నా రెండో పెళ్లికి మాత్రం ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి నాన్న అని అడగ్గా దానికి తన ఫాదర్ ఎందుకు అంటే నేను నా భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్నా, కానీ నీ మొదటి భార్య బ్రతికి ఉంది కదా అంటాడు. అది విన్న గౌతమ్కి ఒక ఐడియా వచ్చి వెంటనే దియా పేరుతో ఒక డెత్ సర్టిఫికేట్ రెడీ చేయించి తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీసర్ మూర్తిని కలిసి నా భార్య దియా చనిపోయింది సార్, నాకు ఇంకా ఏ పెళ్లి వద్దు, జీవితాంతం దియాని తలుచుకుంటూ బాధతో బ్రతికేస్తా అని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇంకా గౌతమ్ చెప్పింది నిజమని నమ్మిన మూర్తి కూడా చనిపోయిన తన భార్యని తలుచుకొని నాలాగా నీ జీవితం నాశనం కావద్దు, త్వరలోనే నిత్యాతో నీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తానని ధైర్యం చెప్పి పంపుతాడు. ఇంకా తన ప్రాబ్లం సాల్వ్ అవ్వడంతో గౌతమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలాగే గౌతమ్ దియాగా ఉన్న తన టాటూని ఇండియాగా మార్చేసుకుంటాడు. ఆ టాటూ చూసిన నిత్య ఈ టాటూ ఏంటని అడగ్గా దానికి గౌతమ్ నాకు దేశభక్తి చాలా ఎక్కువ, అందుకే ఇండియా అని టాటూ వేయించుకున్నారని చెప్పి కవర్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో
పక్క రామలింగం ప్రియ శిష్యుడు గుణాన్ని చూపిస్తారు. తను ఇప్పుడు ఒక లాయర్ గా ఉన్నాడు అంటే దానికి కారణం రామలింగం అని రామలింగంపై అతి ప్రేమ చూపిస్తూ ఉండడంతో రామలింగం గుణ అతి ప్రేమని తట్టుకోలేకపోతూ ఉంటాడు. నిజానికి గుణ రామలింగం దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేసి ఇప్పుడు ఒక ఫేమస్ లాయర్ అయి ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో నిత్య అండ్ గౌతమ్ ఆఫీస్ కి వెళ్లి అదే రోజు వారికి ఒక కొత్త టీం లీడర్ రాబోతుందని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికే వారి కొత్త టీం లీడర్ అక్కడికి రాగా తనని చూసిన గౌతమ్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతాడు. ఎందుకు అంటే కొత్త టీం లీడర్ ఎవరో కాదు, దియానే. దియా అండ్ గౌతమ్ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఇంకా ఒకరికొకరు తెలియనట్లు యాక్ట్ చేస్తారు. అయితే ఇక్కడే దియాకే త్వరలో గౌతమ్ అండ్ నిత్య పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలిసి గౌతమ్ మరొక అమ్మాయి జీవితం నాశనం చేయబోతున్నాడు అని గౌతమ్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క మూర్తి గౌతమ్ని కలిసి నేను మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేశాను, ఇంకా నువ్వు దియా జ్ఞాపకాలు మర్చిపోయి హ్యాపీగా నిత్యతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయని మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే మూర్తి అక్కడే ఉన్న దియాని చూసి షాక్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి నువ్వు చనిపోయావు కదా, దెయ్యంగా మారే గౌతమ్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చావా అనగా అది విన్న దియా కోపంతో మూర్తిని కొడుతుంది. దాంతో మూర్తికి గౌతమ్ దియా చనిపోయిందని తనకి అబద్ధం చెప్పాడని అర్థమయ్యే గౌతమ్పై సీరియస్ అయ్యే డైవర్స్ పేపర్స్తో వస్తేనే నీ పెళ్లి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే గౌతమ్ దియాతో మన డైవర్స్ కోసం నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నీ ఫేక్ డెత్ సర్టిఫికేట్ నేనే క్రియేట్ చేశా సారీ అని చెప్పగా దానికి దియా ఓ నీకు సారీ చెప్పడం కూడా వచ్చా అంటుంది. అది విన్న గౌతమ్ అసలు తమకి బ్రేకప్ ఎందుకైందో గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఒక రోజు దియా గౌతమ్ని కలిసి గౌతమ్ మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు, కాకపోతే నువ్వు ఇన్ని రోజులు తనని ఇబ్బంది పెట్టినందుకు ఈ రోజు తన రిటైర్మెంట్ ఫంక్షన్ లో అందరి ముందు తనకి సారీ చెప్పాలంట అనగా అది విన్న గౌతమ్ సరే సారీనే కదా చెప్తాను అని అలా స్టేజ్ పైకి వెళ్ళి సారీ చెప్పకుండా తన పరువు మొత్తం తీసేలా మాట్లాడతాడు. అదంతా చూసిన దియాకి గౌతమ్ పై చాలా కోపం వస్తుంది. తర్వాత గౌతమ్ని కలిసి నువ్వు చేసింది చాలా తప్పు, నా సంతోషం కోసం మా నాన్న నిన్ను ఒక్కసారి చెప్పమని అడిగాడు, కానీ నువ్వు నా కోసం ఒక్క సారీ కూడా చెప్పలేకపోయావు, ఇంకా నీలాంటి వాడితో నేను ఉండలేను అని ఇద్దరి మధ్య మాట పెరిగి ఇద్దరికి బ్రేకప్ అయ్యి ఉంటుంది. దియా వెళ్లే ముందు గౌతమ్తో రిజిస్టర్ మ్యారేజ్ అసలు పెళ్ళే కాదు, 2 సంతకాలు మాత్రమే, ఆ పేపర్స్ నేను చింపేస్తా, నువ్వు కూడా చింపేయని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ లో నిత్య అండ్ గౌతమ్ తమ పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళగా మూర్తి నిత్య ముందు నిజం చెప్పకుండా ఈ నెల 20న మీ పెళ్లి అని చెప్పి నిత్య వెళ్ళిపోయాక గౌతమ్తో పెళ్లికి ముందు రోజులోగా నువ్వు డైవర్స్ సర్టిఫికేట్ తీసుకువస్తేనే మీ పెళ్లి, లేదంటే అన్ని నిజాలు నిత్యకి చెప్తానని వార్నింగ్ ఇవ్వడంతో అది విన్న గౌతమ్ తన ఫాదర్కి అదే విషయం చెప్పి బాగా ఆలోచించి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం అదే లాయర్ గుణ దగ్గరికి వెళ్ళి తమ ప్రాబ్లం క్లియర్గా చెప్పి డైవర్స్ కోసం సొల్యూషన్ చెప్పమని అడుగుతారు. నిజానికి గుణ రామలింగం శిష్యుడు అని వారికి తెలియదు. ఇంకా వారి ప్రాబ్లం విన్న గుణ షాక్ అయ్యే అయితే మీరే దియాలాగా ఫేక్ సంతకం యాజ్ టీజ్గా పెట్టండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, డైవర్స్ కూడా వస్తాయని చెప్పగా ఆ ఐడియా గౌతమ్కి నచ్చి అలా అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే అటుగా వెళ్తున్న రామలింగం అంటే దియా వారిని అక్కడ చూసి మీరు లాయర్ దగ్గరికి వచ్చారు ఎందుకు అని అడగ్గా గౌతమ్ ఫాదర్ టెన్షన్లో డైవర్స్ కోసం అంటాడు. అది విన్న రామలింగం అంటే దియా డైవర్స్ ఏంటనగా గౌతమ్ అది కవర్ చేయడానికి తన ఫాదర్ తన భార్యతో డైవర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. అది విన్న నిత్య షాక్ అయ్యి తన ఫాదర్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క గౌతమ్ చివరిసారి దియాని కలిసి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టమని అడగ్గా దియా పెట్టను అంటుంది. దాంతో గౌతమ్ డైవర్స్ పేపర్స్ మీద దియా ఫేక్ సంతకం పెట్టాలని చూడగా అది కాస్త దియా చూసేసి తన మీద సీరియస్ అవుతుంది. అప్పుడే నిత్య వారి దగ్గరికి వచ్చి దియాతో మేడం రేపు నా బర్త్డే ఈవినింగ్ పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు రాత్రి నిత్య బర్త్డే పార్టీకి అందరూ వస్తారు. అప్పుడే రామలింగం గుణకి గౌతమ్ని పరిచయం చెయ్యాలని గౌతమ్ని పిలిచి నిత్యకి కాబోయే భర్త తనే అని చెప్పగా గౌతమ్ని చూసిన గుణ షాక్ అయ్యి తను డైవర్స్ కోసం నా దగ్గరికి వచ్చాడు అని చెప్పగా గౌతమ్ వెంటనే తన ఫాదర్ని అక్కడికి పిలిచి నా ఫాదర్ డైవర్స్ గురించే గుణ దగ్గరికి వెళ్ళామని చెప్పి కవర్ చేస్తాడు. అయితే అదంతా అక్కడే క్యాటరింగ్ బాయ్ గా పనిచేస్తున్న లవ్ కుషా విని ఈ ముసలోడికి ఈ అమ్మాయి భార్యగా దొరకడమే అదృష్టం అంటే మళ్ళీ తనకు డైవర్స్ ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నాడని వెంటనే పల్లవి దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా పల్లవి కార్తిక్ దగ్గరికి వచ్చి నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకుంటే నాకే డైవర్స్ ఇవ్వాలి అనుకుంటున్నావా అని తనతో గొడవ పడే కార్తిక్ చెప్పేది వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో కార్తిక్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా నిత్య అండ్ దియా మాట్లాడుకోవడం చూస్తున్న గౌతమ్కి దియా నిత్యకి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని ఫుల్గా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే నిత్య గౌతమ్ దగ్గరికి వచ్చి నీ కాలేజీ స్టోరీ అంతా దియా నాకు చెప్పేసింది, నా దగ్గర ఎందుకు దాచావని అడగ్గా అది విన్న గౌతమ్ షాక్ అయ్యి ఏం చెప్పిందని అడుగుతాడు. దానికి నిత్య కాలేజీలో దియా మేడం నువ్వు ఫ్రెండ్స్ అంటా కదా, అలాగే కాలేజీలో నువ్వు ఒక అమ్మాయిని కూడా ప్రేమించావుంట కదా, మరి నాతో నేనే నీ ఫస్ట్ లవ్ అని ఎందుకు అబద్ధం చెప్పావని సీరియస్ అయ్యి ఐ హేట్ యూ అని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా బాగా ఆలోచించిన గౌతమ్ దియాతో ఎలాగైనా డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలి అని ఒక ఐడియా ఆలోచించి నెక్స్ట్ డే నేరుగా దియా ఇంటికి వెళ్ళి తను వండు తన ఫాదర్ కి దియా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి ఇప్పుడు గనక దియా డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టకపోతే మా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ దియా భర్త అండ్ ఫ్యామిలీకి చూపిస్తాను అని చెప్పి
బెదిరించడంతో దియాకి మరో దారి లేక డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెడతా అంటుంది. దాంతో మరుసటి రోజు గౌతమ్ అండ్ దియా డైవర్స్కి అప్లై చేయడానికి లాయర్ గుణ దగ్గరికి రాగా లాయర్ వారికి డైవర్స్కి రీజన్ దియా తల్లి కాలేదు అని రాయబోగా అది విన్న దియా చాలా ఫీల్ అవుతుంది. దాంతో గౌతమ్ లాయర్తో నేను తండ్రిని కాలేను అని రాయండి, కనీసం ఇప్పుడైనా దియా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోగా అదంతా చూసిన దియా ఫాదర్ తన దగ్గరికి వచ్చి నన్ను క్షమించు తల్లి, నువ్వు గౌతమ్ విడిపోవడానికి కారణం నేనే అని ట్విస్ట్ రివీల్ చేసి జరిగింది చెప్తాడు. నిజానికి దియా గౌతమ్ల ప్రేమ విషయం తెలిసాక దియా ఫాదర్ గౌతమ్ని కలిసి నువ్వు దియాని పెళ్లి చేసుకోకూడదు, నీలాంటి అల్లుడు నాకు వద్దు, నువ్వు దియాని పెళ్లి చేసుకుంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయగా దానికి గౌతమ్ మీరు ఏం చెప్పినా సరే నేను దియాని వదలను అని చెప్పి వెళ్తాడు. దాంతో దియా ఫాదర్ నిజంగానే సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు కానీ ప్రాణాలతో బయటపడతాడు. ఇంకా అదంతా చూసిన గౌతమ్ నా ప్రేమ వల్ల ఒక అమ్మాయి తన తండ్రిని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అనుకుని దియా గురించే ఆలోచించి ఆ రోజు దియా ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు కావాలనే అలా మాట్లాడి దియాకి కోపం తెప్పించి దియాకి తన మీద అసహ్యం పుట్టేలా చేసి దియాని తనకి దూరం అయ్యేలా చేసి ఉంటాడు. ఇంకా అలా నిజం తెలిసాక దియా ఇన్ని రోజులు నేను గౌతమ్ని తప్పుగా అనుకున్నాను అని టార్చర్ చేశాను అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నిత్య అండ్ తన ఫాదర్ గౌతమ్తో మాట్లాడడానికి తన ఇంటికి రాగా అప్పుడే గౌతమ్ ఫ్రెండ్ గట్టిగా అరుస్తూ రే గౌతమ్ నీకు పిల్లలు పుట్టరు అని సర్టిఫికేట్ తీసుకువచ్చా అంటాడు. అది విన్న నిత్య అండ్ తన ఫాదర్ షాక్ అవ్వగా నిత్య ఫాదర్ ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దామని నిత్యతో చెప్పగా దానికి నిత్య నేను ఇష్టపడింది గౌతమ్ని, ఏమైనా సరే నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అది విన్న గౌతమ్ నిత్య తనని నమ్మి అంతలా ప్రేమిస్తుంటే తను దియా పెళ్లి విషయం దాచి తప్పు చేస్తున్నానేమో అని ఫీల్ అవుతాడు. ఇంకా అదే రోజు గుణ రామలింగంకి ఫోన్ చేసి గౌతమ్ గురించి నాకు ఒక నిజం తెలిసింది అని గౌతమ్ అండ్ దియాల మ్యారేజ్ సర్టిఫికేట్ వారికి పంపగా అది చూసిన నిత్య అండ్ తన ఫాదర్ షాక్ అయ్యి నిత్య ఫాదర్ నిత్యతో గౌతమ్ ఇంత పెద్ద విషయం నీ దగ్గర దాచి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని నిత్యకి చెప్పగా నిత్య కూడా ఆలోచనలో పడుతుంది. మరో పక్క పల్లవి కోపంలో తనే కార్తిక్తో డైవర్స్ తీసుకోవాలని కోర్టుకు వెళ్తుంది. అప్పుడే కార్తిక్ పల్లవితో నేను నీకు డైవర్స్ ఇవ్వాలి అనుకోలేదు, అదంతా గౌతమ్ దియాల డైవర్స్ కోసమని అంతా చెప్పడంతో అలా అది విన్న పల్లవి అండ్ కార్తిక్ మళ్ళీ కలిసిపోతారు. మరో పక్క గౌతమ్ దియాతో డైవర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే దియా తన భర్తతో అక్కడికి వస్తుంది. నిజానికి దియా కూడా తన భర్తకి తెలియని వయసులో పెళ్లి చేసుకున్నామని జరిగిందంతా చెప్పి ఉంటుంది. దాంతో కోర్టులో అలా దియా అండ్ గౌతమ్లకి డైవర్స్ అప్రూవ్ అవుతుంది. దాంతో గౌతమ్ దియాకి థ్యాంక్స్ చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరుతారు. పక్క నిత్య అండ్ తన ఫాదర్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. నిత్య పెళ్లి కంటే ముందే గౌతమ్ దియా తన పెళ్లి గురించి చెప్తేనే తనని పెళ్లి చేసుకోవాలని, లేదంటే గౌతమ్తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని తనకి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. ఇంకా నిత్య ఫాదర్ గౌతమ్ ఎలాగూ నిజం చెప్పాడు కాబట్టి ఈ పెళ్లి పక్కాగా క్యాన్సిల్ అవుతుందని హ్యాపీగా ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ నిత్య దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఒక నిజం దాచాను, అది నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే ముందే చెప్పాలి అని దియాతో తెలిసి తెలియని వయసులో పెళ్ళయింది, ఇప్పుడు డైవర్స్ కూడా తీసుకున్నాను, నాకు పిల్లలు పుట్టరు అని తెలిసినా సరే నన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు, నువ్వు చాలా మంచిదానివి నిత్య, మీ నాన్న చెప్పింది నిజమే, నేను నీకు సరిపోను, నీకు నాకంటే మంచివాడు భర్తగా వస్తాడు అని నిజాలు అన్ని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఇప్పటికీ కూడా నిత్య అండ్ గౌతమ్ ప్రతిరోజు కలుస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటారు. ఇంకా ఈ విషయం తెలిసిన నిత్య ఫాదర్కి గౌతమ్ క్యారెక్టర్ పూర్తిగా అర్థమైంది కాబట్టి తను మంచిగా మారిపోయాడు అని అలా నిత్య గౌతమ్ల పెళ్లి ఫిక్స్ చేసి అలా చాలా గ్రాండ్గా చేస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.